ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో ఆఫీస్ మెమరాండం ఎగ్జాంపుల్ కంప్లీట్ చేసాం. 9th క్లాస్ ఎన్‌సీఈఆర్టీ 4th యూనిట్ వర్కింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆఫీస్ మెమరాండం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా! దాని గురించి కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు నీడ్స్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే అసలు ఆ ఇన్‌స్టిట్యూషన్స్ ఎందుకు పొలిటికల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్పెసిఫిక్‌గా ఇచ్చాడు పొలిటికల్ ఇన్‌స్టిట్యూషన్స్ అని. సో, ఆ పొలిటికల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎందుకు మనకు అవసరమా? ఆ పొలిటికల్ ఇన్‌స్టిట్యూషన్స్ లేకుండా మన కంట్రీ రన్ చేయలేమా అని ఒక క్వెషన్ అన్నమాట. సో, దానికి మనం ఈ వీడియోలో ఆన్సర్ చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు నీడ్స్ ఆఫ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎందుకంటే గవర్నింగ్ ఏ కంట్రీ ఇన్వాల్వ్స్ వేరియస్ యాక్టివిటీస్. సో ఒక కంట్రీని రూల్ చేయాలి అంటే గవర్న్ చేయాలి అంటే చాలా చాలా వర్క్స్ ఉంటాయి, చాలా డెసిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ యొక్క సెక్యూరిటీ చూడాలి, ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూడాలి, హెల్త్ ఎలా ఉందో చూడాలి. సో ఇలా వేరియస్ టైప్ ఆఫ్ వర్క్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. సో ఆ గవర్నమెంట్ మొత్తం ఒకళ్ళే హ్యాండిల్ చేయాలంటే సో అది అయ్యే పని కూడా కాదు. సో ఓకే, లాట్స్ ఆఫ్ వర్క్ ఉండేది. సో దానికోసం పెర్ఫార్మ్ బై వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. సో దానికోసం ఈ పర్టికులర్ పని ఒక ఇన్స్టిట్యూషన్ చేసిద్ది. సో సెక్యూరిటీ గురించి వీళ్ళు చూసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకునేది, ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకునేది. ఇలా ఇన్స్టిట్యూట్స్గా డివైడ్ అయ్యి వర్క్ చేస్తారనమాట. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే, ఒక రీజన్ అది. అండ్ రెండో రీజన్ ఏంటి, సెకండ్ రీజన్ ఏంటి, డెమోక్రటిక్ గవర్నమెంట్ మంది. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ఒకరి చేతుల్లోకి పవర్ ఇచ్చేసి అండ్ నువ్వే డెసిషన్స్ తీసుకోవాలి అండ్ నువ్వే ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇంకా అతను ఇష్టం వచ్చినట్లు అతను చేయొచ్చు. సో డెమోక్రసీ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఉన్న వర్క్ని కానీ ఉన్న పవర్స్ని కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇన్స్టిట్యూషన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి వర్క్ చేసుకుంటారు. సో డెమోక్రసీ రిఫ్లెక్ట్ అయ్యిద్ది అక్కడ. ఓకే. సో ఆ డెమోక్రసీకి ఎక్కడ భంగం కలగదు. సో లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఒక డిక్టేటర్షిప్ లాగా ఓకే నేనే మొత్తం రూల్ చేస్తానన్న విధంగా వచ్చిద్ది. ఓకే. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. సో వే ఆఫ్ రూలింగ్ డెమోక్రటిక్గా ఉండిద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, సో డెమోక్రటిక్ గవర్నమెంట్ రెస్ట్స్ ఆన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ టు రన్ ద కంట్రీ. సో ఆ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేంటి ఇక్కడ ఇచ్చారు. లెజిస్లేచర్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి అండ్ జ్యుడిషియరీ ఒకటి. సో లెజిస్లేచర్ ఏంటి ఫస్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. లెజిస్లేచర్ ఫర్ లా మేకింగ్. సో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో ప్రజల గవర్నమెంట్ కాబట్టి ప్రజలు డెసిషన్ తీసుకోవాలి. సో ప్రజల తరపున వాళ్ళు రిప్రజెంటేటివ్స్ డెసిషన్ తీసుకుంటారు. సో అందుకే ఎలక్షన్స్ పెట్టింది. సో లా మేకింగ్ అనేది మన కంట్రీలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండాలి అండ్ మన కాన్స్టిట్యూషన్ ఎలాంటి అమెండ్మెంట్స్ చేయాలి, ఏమైనా తప్పులుంటే సరి చేయడం. సో ఇలాంటివి మొత్తం ఎవరి చేతిలో ఉంటాయి, లెజిస్లేచర్ చేతిలో ఉంటాయి. సో ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళ చేతిలో ఉంటాయి. సో వాళ్ళు ఆ కంట్రీలో ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అనేవి డిసైడ్ చేస్తారు. ఎవరు, లెజిస్లేచర్. సో పార్లమెంట్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, వాళ్ళు లాస్ కానీ సంక్షేమ పథకాలు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వీళ్ళు లెజిస్లేచర్ రోల్ తయారు చేస్తారు కదా. సో వాటిని ఇంప్లిమెంట్ చేయడమే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ అన్నమాట. మన లాస్ట్ వీడియోలో చూసాం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేశారు, ఆఫీస్ మెమరాండం ఇష్యూ చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు ఆ 27% రిజర్వేషన్ని. ఒక రూల్ని ఎగ్జిక్యూట్ చేశారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇలా చీఫ్ సెక్రటరీ కానీ. సో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు సివిల్ సర్వెంట్స్ అందరూ ఆ ఎగ్జిక్యూటివ్ కిందకే వస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జ్యుడిషియరీ అంటే ఏంటి, జ్యుడిషియరీ ఇస్ టు రీసాల్వ్ ద డిస్ప్యూట్స్. మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో కూడా చూసాం, ఆఫీస్ మెమరాండం ఎగ్జాంపుల్లో అక్కడ 27% రిజర్వేషన్స్ దగ్గర కొంతమందికి నచ్చలేక వాళ్ళు సుప్రీంకోర్టుని కన్సిడర్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. సో ఇలా ప్రాబ్లమ్ ఎక్కడైనా వస్తే, ఎక్కడైనా క్లాషెస్ వస్తే, ఎక్కడ డిస్ప్యూట్స్ వస్తే వాటిని సర్దు చేయడానికి జ్యుడిషియరీ అనేది వర్క్ చేసిద్ది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసినట్టయితే అండ్ ఏమైనా అమెండ్మెంట్స్ చేసేటప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, ఫండమెంటల్ రైట్స్ని కన్సిడర్ చేయకుండా అమెండ్మెంట్స్ చేసినా, సో ఏ విధంగా తప్పు జరిగినా రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో అవ్వకుండా సో జ్యుడిషియరీ ఏం చేసిద్ది, యాక్షన్ తీసుకునేది. జ్యుడిషియరీ అంటే ఏంటి, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ ఇలా. సో కోర్ట్స్ అన్ని యాక్షన్ తీసుకుంటాయి వాటి మీద. ఓకే. ఈ 3 టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేంటి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో
అండ్ వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్క్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ లా మేకింగ్ మనం పార్లమెంట్లో చేస్తామన్నాం. సో వాళ్ళు ఇష్టం వచ్చిన లాస్ అనేవి ఉండవు. సో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించకూడదు, అండ్ డెమోక్రసీకి భంగం కలగకూడదు, అండ్ సెక్యులరిజం అనే పదానికి పోయి డిస్టర్బ్ చేయకూడదు. సో ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటిని బట్టి వీళ్ళు వర్క్ చేస్తారు. అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా అంతే. అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా అంతే. ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఎవరు ఎంతవరకు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, సైన్ చేసి దాన్ని ఆఫీస్ మెమోరాండం రూపంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్యూ చేస్తారు గవర్నమెంట్ తరఫున. అండ్ ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ ఆ డిస్ట్రిక్ట్ వైడ్ ఎలా ఉంది అనేది వాళ్ళు చూసుకుంటారు. సో మండల్ వైడ్ ఇంకొకరు చూసుకుంటారు, ఎంఆర్ఓలు కానీ. సో వాళ్ళు ఇలా డివైడ్ అయ్యి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా లిమిట్స్లో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ జ్యుడిషియరీ కూడా అంతే. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో జ్యుడిషియరీ వచ్చేసరికి ఇండిపెండెంట్ బాడీ అన్నమాట. సో దీని గురించి క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి ఫర్దర్గా, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ గురించి క్లారిటీగా. ఓకే, సో జ్యుడిషియరీ కూడా తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి వర్క్ చేసిద్ది. ఈ మూడిట్లో జ్యుడిషియరీకి అయితే హై ఇండిపెండెన్స్ ఉండేది, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వడు. హై పవర్ అయితే జ్యుడిషియరీకి ఉండేది. ఓకే, దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి వర్క్ చేయడం వల్ల ఆ వర్క్ అనేది స్లోగా రన్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ పాస్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు పార్లమెంట్లో అందరితో ఒప్పించాలి. రాజ్యసభలో ఒప్పించాలి, లోక్సభలో ఒప్పించాలి. వాళ్ళకి ఏమైంది, రాజ్యసభలో ఒప్పుకుంటారు అండ్ లోక్సభలో వాళ్ళు ఒప్పుకోవడానికి నిరాకరిస్తారు. సో అలాంటప్పుడు మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేసి మళ్ళీ దాని మీద వర్క్ చేసి మళ్ళీ దాన్ని పాస్ చేయాలి. ఇలా కొన్ని ఇయర్స్ బట్టిది ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ రావాలి అంటే. సో ఒక వర్క్ జరగాలి అంటే. సో దీనివల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఎగ్జిక్యూటివ్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పని మీద ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. సో ఆయన ఏమంటారు, ఆయన చేతిలో వర్క్ కాకపోతే సో నా చేతిలో వర్క్ కాదు, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అంటారు. అండ్ ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళాము. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా లేవు మన దగ్గర. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో ఇది కలెక్టర్ ఆఫీస్లో కలవండి అని వాళ్ళు అలా తిప్పడం వల్ల వర్క్ అనేది డిలే అవుతూ ఉండేది. సో దిస్ ఆఫ్టెన్ లీడ్స్ టు డిలే అండ్ కాంప్లికేషన్. సో ఒక చిన్న వర్క్ అనేది పెద్ద కాంప్లికేట్ వర్క్ లాగా, టఫ్ వర్క్ లాగా మారిపోయింది అండ్ ఆలస్యం కూడా అయింది. సో డిలే అయింది. సో మనకి డిలే అవుతుంది కదా, సో ప్రతి డెసిషన్స్ అన్నీ ఒకళ్ళే తీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ చేతిలో పెట్టడం కానీ, ఇలా సీఎం చేతిలో పెట్టడం. సో డెసిషన్స్ మొత్తం ఒకళ్ళ చేతిలోనే పెట్టచ్చు కదా అని ఒక థాట్ అనేది వచ్చింది. సో అప్పుడు వర్క్ అనేది ఈజీ అయిపోయింది కదా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా డెసిషన్స్ మొత్తం ఒకళ్ళ చేతిలోనే పెట్టేసామనుకోండి, అది అగైనెస్ట్ డెమోక్రసీ. ఎందుకంటే అతను ఆ పవర్ని ఉపయోగించుకొని నా చేతిలోనే పవర్ ఉంది కదా, ఆ డెసిషన్స్ అన్నీ నేనే తీసుకోవచ్చు కదా అని అతను ఏం చేస్తాడు, ఆ డెమోక్రసీని, ఆ ప్రజల్ని కూడా లెక్క చేయడు అండ్ తన కింద ఆఫీసర్స్ని కూడా లెక్క చేయడు. ఓకే, సో అందుకని ఎవరి లిమిట్స్ వాళ్ళకుంటాయి, ఎవరి రూల్స్ వాళ్ళకుంటాయి, ఎవరి రెగ్యులేషన్స్ వాళ్ళకుంటాయి. ఓకే, సో అందరికీ పవర్ ఉండిద్ది, అందరికీ లిమిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఆ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి, డెమోక్రసీ అనేది కరెక్ట్ వేలో వర్క్ అవ్వదు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ కన్సల్టేషన్ అండ్ డిస్కషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ డెసిషన్ అనేది వచ్చింది. ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాని మేక్ చేయాలి లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, సో అందరు ఎంపీస్, ఎమ్మెల్యేస్, పార్లమెంట్లో ఎంపీస్ అందరూ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లోక్సభ, రాజ్యసభ రెండు కలిసి డెసిషన్ తీసుకుంటాయి. సో కన్సల్టేషన్ ఉండిద్ది వాళ్ళలో అండ్ డిస్కషన్ ఉండిద్ది. సో అందుకని క్వాలిటీ ఆఫ్ డెసిషన్ వచ్చింది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ కూడా అంతే. సో ఎగ్జిక్యూటివ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక లా అనేది మనం అమలు పరచాలి. అప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఆ లాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం అనేది డిస్కస్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మన సొసైటీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీనివల్ల నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేది ఉండవు అక్కడ. సో ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి వర్క్ వాళ్ళకు ఉండిద్ది అండ్ ఎవరి లిమిట్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి. అండ్ జ్యుడిషియరీ కూడా అంటే. సో దీనివల్ల అడ్వాంటేజ్ అన్నమాట ఇన్స్టిట్యూషన్స్ వల్ల. సో వర్క్ అనేది డిలే అవ్వచ్చు, కాకపోతే క్వాలిటీ ఆఫ్ డెసిషన్ అనేది ఉండిద్ది. ఎందుకంటే కన్సల్టేషన్ అండ్ డిస్కషన్ ఎవరిని తక్కువగా చూడం. సో అందరి ఒపీనియన్ కన్సిడర్ చేస్తాం అందుకని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం పార్లమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పార్లమెంటే కదా ఇన్స్టిట్యూషన్. సో ఆ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్ ఎలా వర్క్ అవుతుంది అని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.